హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET MVC ట్యుటోరియల్లో భాగంగా వ్యూ మోడల్ డిజైన్ ప్యాటర్న్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే వ్యూ మోడల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం దీని ముందు ఎగ్జాంపుల్లో వ్యూ మోడల్ని మోడల్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని ఎన్క్యాప్సులేట్ చేసి ఫ్రంట్ ఎండ్ వ్యూకి బైండ్ చేయడం ఎట్లా అనేది చూసాం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. వ్యూ మోడల్ని మనం టు సెపరేట్ ప్రెజెంటేషన్ లాజిక్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఫ్రమ్ ద వ్యూ అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వాడచ్చు. ఇక్కడ టు సెపరేట్ ప్రెజెంటేషన్ లాజిక్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటే ఏంటి అసలు యాక్చువల్లీ? దీనికి ఫస్ట్ మీకు ముందు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు MVCలో ఒక బ్యాక్ ఎండ్ ఒక పర్టికులర్ కంట్రోలర్లో ఒక యాక్షన్ తీసుకున్నాను. ఆ యాక్షన్కి మనం రిక్వెస్ట్ పంపించినట్టయితే ఆ యాక్షన్ ఇలాంటి వ్యూని రిటర్న్ చేస్తుంది. ఈ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, స్టూడెంట్ ఐడి, నేమ్, ద స్టూడెంట్ స్టాండర్డ్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అండ్ ద సబ్జెక్ట్ నేమ్స్ అండ్ దేర్ మార్క్స్. ఓకే, సో ఇది డేటా, ఇది స్టూడెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా ఫ్రంట్ ఎండ్కి బైండ్ చేయడం జరిగింది. ఓకే, నా ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనుకోండి. మోడల్ క్లాస్, స్టూడెంట్ మోడల్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ. ఓకే, స్టూడెంట్ ఐడి, నేమ్, స్టాండర్డ్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఇవి వాటి యొక్క వాల్యూస్. ఓకే, నా ఈ అడిషనల్గా ఉన్నవి ఇవేంటి? టోటల్, రిజల్ట్, గ్రేడ్, యావరేజ్. సో ఈ 4 ఇక్కడ మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే విత్ దీస్ వాల్యూస్. సో ఇందులో టోటల్ అనేటువంటి ప్రాపర్టీ ఈ స్టూడెంట్ మోడల్ క్లాస్లో లేదు. ఓకే, స్టూడెంట్ మోడల్ క్లాస్లో ఉన్నవి స్టూడెంట్ ఐడి నుంచి కెమిస్ట్రీ వరకు మాత్రమే. ఓకే, సో టోటల్ కానీ, రిజల్ట్ కానీ, గ్రేడ్ కానీ, యావరేజ్ కానీ ఈ 4 కూడా వ్యూలో అంటే .cshtml ఫైల్లో క్రియేట్ చేసి వాటికి ఈ వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది బై యూజింగ్ సమ్ లాజిక్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ 562 అనేది ఎలా వచ్చింది? ఈ 6 ప్రాపర్టీస్ అంటే ఈ తెలుగు నుంచి కెమిస్ట్రీ వరకు ఉన్నటువంటి ఈ 6 ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వచ్చింది. ఓకే, అట్లాగే ఇక్కడ రిజల్ట్ అనేది పాస్ అని చూపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అట్లాగే గ్రేడ్ A+ అనేది వచ్చింది, యావరేజ్ 93 వచ్చింది. ఈ 4 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటాం. అంటే ఈ 4 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఈ 4 వేరియబుల్స్కి 4 వాల్యూస్ని మనం కోడింగ్ ద్వారా జనరేట్ చేసాం. ఓకే, సో సమ్, అట్లాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయినట్టయితే పాస్, అట్లాగే A+ అనేటువంటిది అంటే గ్రేడింగ్ అనేది కూడా మనం కొన్ని రేంజెస్ క్రియేట్ చేసి వాటిని బేస్ చేసుకుని ఇక్కడ గ్రేడ్ అసైన్ చేయడం జరిగింది. అట్లాగే యావరేజ్. సో ఈ 4 వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి, ఈ 4 వేరియబుల్స్కి 4 వాల్యూస్ని అసైన్ చేయడానికి మీరు రాసిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటాం. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ పాస్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రిజల్ట్ యొక్క వాల్యూ కనుక పాస్ అయినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్లో ఉండాలి. ఆ గ్రీన్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్కి సెట్ చేయడానికి ఉపయోగించినటువంటి లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంటేషన్ లాజిక్ అంటాం. అంటే అపియరెన్స్కి సంబంధించింది. దీంట్లోనే ఇంకొక కేసు, స్మాల్ చేంజ్. ఓకే, ఇక్కడ చూడండి ఫెయిల్ ఉంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కెమిస్ట్రీలో 9 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఫెయిల్ వచ్చింది. అంటే డైనమిక్ అనమాట. ఓకే, సో అంటే పాస్ ఆ ఫెయిల్ అనేటువంటి రెండింటిలో ఏదో ఒక వాల్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది. నా పాస్ అయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ రావాలి, ఫెయిల్ అయితే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ రావాలి. సో టోటల్గా ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో చూడండి, టోటల్, రిజల్ట్, గ్రేడ్, యావరేజ్ జనరేట్ చేయడానికి ఉపయోగించింది ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్, కలర్ వాల్యూని జనరేట్ చేయడానికి ఉపయోగించింది ప్రెజెంటేషన్ లాజిక్. ఓకే, దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? వ్యూ మోడల్ ఉపయోగించి, వ్యూ మోడల్ ఉపయోగించకుండా. ఓకే అండి, 2 రకాలుగానే చూడాలి ఇది. రైట్, సో ఫస్ట్ ఒక MVC అప్లికేషన్ తీసుకోండి. ఓకే, తర్వాత ఒక మోడల్ క్లాస్ని ఆ ప్రాజెక్ట్కి యాడ్ చేయండి. రైట్ click on the models, add new item, select class student. Now మీరు ఇందులో క్లాస్ స్టూడెంట్లో చూస్తే చూడండి, స్టూడెంట్ ఐడి, నేమ్, స్టాండర్డ్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అండ్ S1 to S6. ఓకే, ఓన్లీ ఈ ప్రాపర్టీస్ మాత్రమే నేను ఇక్కడ క్రియేట్ చేశాను.
మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేవలం నేను ఈ ప్రాపర్టీస్ మాత్రమే క్రియేట్ చేశాను. ఎక్కడ టోటల్ కానీ గ్రేడ్ కానీ ఓకే రిజల్ట్ కానీ ఇవేవి క్రియేట్ చేయలేదు. ఓకే కాబట్టి స్టూడెంట్ ఆబ్జెక్ట్ నుంచి వ్యూకి పాస్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఇవి మాత్రమే. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాడ్ ఏ కంట్రోలర్ విత్ ద నేమ్ స్టూడెంట్ కంట్రోలర్. ఓకే కంట్రోల్స్ ఫాలో మీద రైట్ క్లిక్ చేసి యాడ్ కంట్రోలర్ MVCF కంట్రోలర్ ఎంటీ ఇవ్వండి. కంట్రోలర్ నేమ్ స్టూడెంట్ కంట్రోలర్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ అయింది రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని డేటాతో క్రియేట్ చేసి ఆ స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ వ్యూ ద్వారా డిస్ప్లే చేయాలి. ఇండెక్స్ యాక్షన్లో దానికోసం నేను ఇక్కడ కంట్రోలర్లో ఉన్న డిఫాల్ట్ ఇండెక్స్ యాక్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే కోడింగ్ ద్వారానే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దీనికి డేటాబేస్ ఏం అవసరం లేదండి. స్టూడెంట్ ST = న్యూ స్టూడెంట్, దీని ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ అంటారు. ఓకే దీని ద్వారా ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే రైట్. సో ఈ ప్రాపర్టీస్కి మాత్రమే నేను వాల్యూస్ ప్రొవైడ్ చేశాను. ఓకే చూడండి స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్లో కేవలం ఈ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, ఈ 4 ప్లస్ సబ్జెక్ట్స్ అంతే. ఓకే అండి ఎక్కడ టోటల్ కానీ రిజల్ట్ కానీ గ్రేడ్ కానీ ఏవీ లేవు. ఓకే రైట్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని వ్యూకి బైండ్ చేయాలి. దట్ ఈస్ రిటర్న్ వ్యూ ఆఫ్ ST రైట్. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఇండెక్స్ యాక్షన్ నుంచి ఇండెక్స్ వ్యూకి పాస్ చేసినటువంటి ఈ ST ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి వాల్యూస్ ఏంటి, ఏ ప్రాపర్టీస్ లేవు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే రైట్. ఇక్కడ ఎక్కడ కూడా టోటల్ కానీ గ్రేడ్ కానీ రిజల్ట్ కానీ ఈ ప్రాపర్టీస్ ఏవి లేవు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఇండెక్స్ యాక్షన్కి మనం ఒక వ్యూని యాడ్ చేయాలి. ఎందుకు? ఈ స్టూడెంట్ డేటాని డిస్ప్లే చేయడానికి. యాడ్ ఏ వ్యూ విత్ ద నేమ్ index.cshtml. ఓకే ఇండెక్స్ యాక్షన్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ MVC ఫైల్. నేను ఎంటీ వ్యూ తీసుకుంటున్నాను. ఓకే అండి ఇదిగోండి వ్యూ నేమ్ ఇండెక్స్ టెంప్లేట్ ఎంటీ. index.cshtmlలో మనం బైండ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ని రిఫర్ చేయాలి, అంటే స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ చేయాలి. సో @using అవర్ సొల్యూషన్ నేమ్ స్టూడెంట్ మోడల్ క్లాస్ మోడల్స్ అనే నేమ్ స్పేస్లో ఉంది. సో @model స్టూడెంట్ మనం బైండ్ చేసినటువంటి క్లాస్ రైట్. ఇదిగోండి ST ఏ టైపు? స్టూడెంట్ టైప్. కాబట్టి ఇక్కడ @model అని చెప్పి ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం బైండ్ చేసామో బైండ్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆ పర్టికులర్ డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయాలి. ఓకే సో దీనికోసం మనం కోడ్ రాయాలి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే C# కోడ్ కనుక మనం వ్యూలో రాయదలుచుకున్నట్టయితే అది సింగిల్ లైన్ అయితే @ అని రాస్తే సరిపోతుంది. అదే మోర్ దాన్ 1 లైన్ కానీ లేక సింగిల్ లైనే మీరు కంఫర్టబుల్గా రాయదలుచుకున్నట్టయితే @ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మిక్స్డ్ HTML కోడ్ రాస్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాతో కలిపి డిస్ప్లే చేస్తున్నప్పుడు డైనమిక్ డేటాతో, అంటే స్కెలిటన్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, అందులో ఉండే వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో కాబట్టి మారేటువంటి దాన్ని మనం C# కోడ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, మారినటువంటి దాన్ని HTML ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టాటిక్ డైనమిక్. ఓకే రైట్. సో డిస్ప్లే చేసేటువంటి స్ట్రక్చర్ మారదు, కానీ అందులో ఉండే వాల్యూస్ మారుతుంటాయి. ఓకే ఎందుకంటే వాల్యూస్ అనేవి మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తాయి. ఇప్పుడు index.cshtmlలో మనం రిసీవ్ చేసుకున్న ఈ ST అనేటువంటి ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి అవసరమైనటువంటి లాజిక్ ప్లస్ ఎడిషనల్గా మనకి 4 వేరియబుల్స్ కావాలి. ఓకే ఆ 4 వేరియబుల్స్ని క్రియేట్ చేసి వాటికి వాల్యూస్ అసైన్ చేయడానికి 4 ఫార్ములాస్ కూడా కావాలి మనకి, అంటే 4 ఎక్స్ప్రెషన్స్ రాయాలి రైట్. సో అదంతా కూడా ఎలా రాస్తాం ఏంటనేది చూద్దాం.
ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వ్యూలో 4 వేరియబుల్స్ కావాలని చెప్పాం. ఓకే అండి. సో ఏవేంటి? టోటల్, రిజల్ట్, గ్రేడ్, అట్లాగే యావరేజ్. కాబట్టి ఈ 4 వేరియబుల్స్ని మనం ఫ్రంట్ ఎండ్ వ్యూలో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలంటే C# కోడ్ ద్వారానే రాయాలి. కాబట్టి C# కోడ్ రాస్తున్నాం కాబట్టి ఓపెనింగ్ కర్లీ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. ఓకే. సో ఫస్ట్ చూడండి, ఇంట్ టోటల్ ఈక్వల్ టు, టైం సేవ్ చేయాలి కాబట్టి నేను కోడ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేశాను. చూడండి, ఇంట్ టోటల్ రైట్ ఈక్వల్ టు, బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్ని వ్యూలో ఎలా రిఫర్ చేస్తాం? M క్యాపిటల్ మోడల్ రైట్ డాట్ S1 S2 ప్లస్ S3 ప్లస్ టోటల్ సమ్ ఆఫ్ S1 టు S6, S1 S2 S3 S4 S5 S6ని సమ్ చేస్తే టోటల్ వస్తుంది. ఓకే అండి. ఇది సో ఇదొక సెట్. నెక్స్ట్ తర్వాత రిజల్ట్ అనే వేరియబుల్ని బై డిఫాల్ట్ నేను ఫెయిల్ కింద తీసుకున్నాను. స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. ఇప్పుడు పాసా ఫెయిలా అనేది ఫిక్స్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం చూడండి, S1 దగ్గర నుంచి S6 వరకు ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్లోనూ వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అయినట్టయితే ఒక అండతో కంకాటినేట్ చేశాం. రిజల్ట్ ఈక్వల్ టు పాస్ రైట్, లేకపోతే రిజల్ట్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ వాల్యూ ఫెయిల్ అలాగే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇది రెండోది. ఓకే అండి. రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత దానికి వాల్యూని పాసా లేక ఫెయిల్ అని ఫిక్స్ చేసేటువంటి లాజిక్ ఇది రైట్. నెక్స్ట్ తర్వాత స్ట్రింగ్ గ్రేడ్ ఈక్వల్ టు F అని తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే గ్రేడ్ అనేటువంటిది బై డిఫాల్ట్ F తీసుకున్నాను రైట్. ఎందుకంటే ఇక్కడ మన డిఫాల్ట్ వాల్యూ రిజల్ట్ ఫెయిల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేడ్ కూడా F తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత రిజల్ట్ పాస్ అయితేనే మనం గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అయితే దెన్ ఇక్కడ చూడండి ఇంట్ P ఈక్వల్ టు టోటల్ బై 6. నా ఇప్పుడు ఈ Pలో ఉన్నటువంటి వాల్యూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90 అయితే దెన్ గ్రేడ్ ఈక్వల్ టు A ప్లస్. ఎల్స్ ఇఫ్ P గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 80 అయితే దెన్ గ్రేడ్ ఈక్వల్ టు A. ఇలా అప్ టు 35 వరకు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 వరకు నేను గ్రేడ్స్ని అసైన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే అండి. సో లెస్ దాన్ 35 కనుక అయినట్టయితే దెన్ ఏమవుతుంది? ఓకే అండి, ఇట్ కమ్స్ టు ఎల్స్. కానీ ఇక్కడ ఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ గ్రేడ్ అనేది F కింద సెట్ చేశాను నేను. ఒకవేళ Pలో ఉన్నటువంటి వాల్యూ లెస్ దాన్ 35 అయినట్టయితే ఓకే, ఎల్స్ ఇఫ్ తర్వాత ఇక లాజిక్ లేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ గ్రేడ్ అనేది Fతో కంటిన్యూ అయిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంట్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 6. ఇక్కడ టోటల్గా ఈ వ్యూలో 4 వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఆ 4 వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ రాయడం జరిగింది. సో దీన్నే మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటాం. ఇప్పుడు ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ద్వారా మనం 4 వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. ఆ 4 వేరియబుల్స్ని వాల్యూస్ని ప్రొవైడ్ చేయడానికి లాజిక్ రాయడం జరిగింది. ఇప్పుడు ఈ లాజిక్ అంతా ఎందులో రాశారు మీరు? index.cshtmlలో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. నా ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్నటువంటి మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ ప్లస్ ఇక్కడ మనం లోకల్గా క్రియేట్ చేసిన ఈ 4 వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే చేయడానికి మనం HTML కోడ్ రాయాలి. ఇప్పుడు డిస్ప్లే చేయడానికి నేను ఓకే HTML కోడ్ డిస్ప్లే చేసేటువంటి స్టూడెంట్ డేటా డిస్ప్లే చేయడానికి అవసరమైన HTML కోడ్ ఇది. ఓకే అండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, హెడ్డింగ్, టేబుల్ ట్యాగ్, స్టూడెంట్ ఐడి. ఓకే అండి, మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న స్టూడెంట్ ఐడి కాబట్టి @model.studentid. ఎందుకంటే బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్ని వ్యూలో రిఫర్ చేయడానికి మనం @ M తో ఉన్న మోడల్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ అలాగే నేమ్, స్టాండర్డ్ రైట్. ఇలా బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది అప్ టు S6 వరకు. ఆ తర్వాత మనం టోటల్ డిస్ప్లే చేయాలి. టోటల్ అనేటువంటి వేరియబుల్ ఓకే మీరు వ్యూలో క్రియేట్ చేశారా లేక బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్తో పాటు వచ్చిందా? బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో టోటల్ అనేది లేదు. ఓకే, ఇది index.cshtml క్రియేట్ చేసిన లోకల్ వేరియబుల్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ @total అని రాస్తారు, ఎందుకంటే C# వేరియబుల్ కాబట్టి. ఓకే రైట్. ఇప్పుడు టోటల్ తర్వాత మనం రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ని డిస్ప్లే చేయాలి. రిజల్ట్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి. కానీ రిజల్ట్లో పాస్ అని ఉండొచ్చు లేక ఫెయిల్ అని ఉండొచ్చు. కాబట్టి రిజల్ట్లో పాస్ అని ఉంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉండాలి. అదే రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ యొక్క వాల్యూ ఫెయిల్ అయినట్టయితే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉండాలి. కాబట్టి అది ఎలా రైట్. సో ఇప్పుడు రిజల్ట్ విత్ గ్రీన్ కలరా రిజల్ట్ విత్ రెడ్ కలరా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అయినట్టయితే దెన్
ఏ టీఆర్ ట్యాగ్ విత్ రిజల్ట్ అండ్ ద వాల్యూ ఆఫ్ రిజల్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఈ టీఆర్ ట్యాగ్ని అవుట్పుట్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. అదే రిజల్ట్ ఈక్వల్ టు పాస్ కాకుండా ఉందనుకోండి, అంటే రిజల్ట్ అనేది పాస్ కాదనుకోండి, దెన్ ఇట్ కమ్స్ టు ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ సెలెక్ట్స్ దిస్ టీఆర్ ట్యాగ్. ఓకే, అంటే ఈ పర్టికులర్ టీఆర్ ట్యాగ్ కానీ ఈ టీఆర్ ట్యాగ్ కానీ, అంటే ఒక టీఆర్ ట్యాగ్ గ్రీన్ కలర్ది, ఇంకో టీఆర్ ట్యాగ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నది, ఈ రెండిట్లో ఏదో ఒక టీఆర్ ట్యాగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయడానికి మీరు మళ్ళీ అగైన్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది రాశారు. ఇఫ్ ఎల్స్ అనేది అగైన్ C# కాబట్టి @ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అని రాయడం జరిగింది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీనా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్డా, ఈ పర్టికులర్ టీడీకి ఏ టీడీ ట్యాగ్ అయితే రిజల్ట్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ డిస్ప్లే చేస్తుందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, ఒకటి రెడ్, ఈ రెండిట్లో ఏదో ఒక రో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత రిమైనింగ్ వేరియబుల్స్. సో గ్రేడ్, యావరేజ్, రైట్. సో నౌ ద వ్యూ ఈజ్ రెడీ. ఇక్కడ ఎక్కడా కూడా మనం వ్యూ మోడల్ యూజ్ చేయలేదండి. index.cshtmlలో మీకు వేరియబుల్స్ని క్రియేట్ చేసే లాజిక్ ఉంది, వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేసే లాజిక్ ఉంది, అట్లాగే టీడీ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, రెడ్ అనే రెండు టీడీ ట్యాగ్స్ ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి లాజిక్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, అయితే గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా రెడ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నా ఇప్పుడు అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి స్టూడెంట్ కంట్రోల్లో ఉన్న ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ పంపించండి. ఇక్కడ S1, S2, S3, S4 అన్నీ కూడా 35 కన్నా అబోవే ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను స్టూడెంట్ కంట్రోల్లో ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ రైజ్ చేశాను. ఇది కూడా ఇక్కడ చూడండి, టోటల్, రిజల్ట్, గ్రేడ్, యావరేజ్. సో ఈ 4 వ్యూలో డిక్లేర్ చేయబడి వీటికి వాల్యూస్ కూడా వ్యూలోనే క్యాలిక్యులేట్ చేసి అసైన్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ రిజల్ట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది, రిజల్ట్ పాస్ ఉంది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఫెయిల్ వస్తే ఎట్లా ఉంటుంది, దానికోసం మనం ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్కి వాల్యూ అనేది <35 చేయండి. ఇక్కడ చూడండి, రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కింద మారింది. ఎందుకని? రిజల్ట్లో ఉన్న వాల్యూ ఫెయిల్ కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎప్పుడు రిజల్ట్ గ్రీన్ కలరే వస్తుందా? రాదు. ఎప్పుడు రిజల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్డే ఉంటుందా? ఉండదు. ఓకే, కాబట్టి ప్రెజెంటేషన్ లాజిక్. ఎందుకని? ఫిక్స్డ్ కలర్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ కాదు, అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఫిక్స్డ్ కాదు, మారుతూ ఉంటుంది. ఓకే, రైట్. index.cshtmlలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ని, ప్రెజెంటేషన్ లాజిక్ని మనం దాంట్లో నుంచి రిమూవ్ చేసి సెపరేట్గా వేరే క్లాస్లో ప్లేస్ చేయాలి. అదే నథింగ్ బట్ వ్యూ మోడల్. ఇప్పుడు అగైన్ క్రియేట్ ఏ సెపరేట్ ఫోల్డర్ విత్ ద నేమ్ VM, and inside the folder VM add a class with the name student VM. Go to view, solution explorer, right click on the VM, add new item, class student VM. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. స్టూడెంట్ VM అంటే ఏంటి అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ డేటా ప్లస్ ద ఎడిషనల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద index.cshtml. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్తో పాటు ఎడిషనల్గా index.cshtmlకి అవసరమైనటువంటి డేటా అంతా కూడా కలిపి స్టూడెంట్ VM. చూడండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం, స్టూడెంట్ డేటా కోసం స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. పబ్లిక్ స్టూడెంట్. ఇది లోయర్ కేసులో రాసిన, అప్పర్ కేసులో రాసిన కూడా ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్, ఏ వేరియబుల్స్ అయితే మనం ఇక్కడ index.cshtmlలో క్రియేట్ చేసామో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడికి మూవ్ చేసేయచ్చు. ఓకే, ఇంటూ టోటల్, స్ట్రింగ్ రిజల్ట్, స్ట్రింగ్ గ్రేడ్ అండ్ ఇంటూ యావరేజ్. ఓకే, రైట్.
ఇదిగోండి. రైట్. నెక్స్ట్ మనకి index.html మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండు ట్యాగ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ట్యాగ్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కడుంది? టీఆర్ టీహెచ్ రిజల్ట్ టీడీ స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్, టీడీ స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, @రిజల్ట్ టీడీ క్లోజింగ్, @రిజల్ట్ టీడీ క్లోజింగ్. తేడా అలా ఇక్కడ ఇదిగోండి, కలర్ గ్రీన్. ఈ వాల్యూ ఒక్కటే డిఫరెంట్, రిమైనింగ్ కోడ్ అంతా సేమ్. కాబట్టి ఏదైతే మారుతుందో దాన్ని మనం ఒక వేరియబుల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, కాబట్టి వాట్ ఈస్ గ్రీన్ అండ్ వాట్ ఈస్ రెడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద కలర్. కాబట్టి అందుకోసం మనం ఇక్కడ స్ట్రింగ్ కలర్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ అయిపోయినాయి, కానీ ఈ వేరియబుల్స్కి ఓకే అండి వాల్యూస్ కావాలి. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్కి స్టూడెంట్ డేటా కావాలి, టోటల్కి టోటల్ కావాలి, రిజల్ట్ కావాలి, గ్రేడ్ కావాలి, యావరేజ్ కావాలి, కలర్ నేమ్ కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఓకే, సో ఒక క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ వాడతాం. కాబట్టి ఇదిగోండి, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను, పబ్లిక్ స్టూడెంట్ విఎం. దీనికి ఇన్పుట్ పారామీటర్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎస్ తీసుకున్నాం. సో ఎస్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఆబ్జెక్ట్ని స్టూడెంట్కి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ అనే వేరియబుల్కి వాల్యూ ఎలా వస్తుంది? ఈ స్టూడెంట్ డేటాలో ఉన్న S1, S2, S3, S4, S5, S6 ఈ 6 సమ్ చేస్తే వచ్చేది టోటల్ యొక్క వాల్యూ. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. నా రిజల్ట్ అనేది బై డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ నేను ఫెయిల్ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈస్. ఇవ్వండి, ఇక్కడ index.html ఎలా రాసామో సేమ్ అదే లాజిక్, కాకపోతే ఇక్కడ మోడల్ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఓకే అండి, డేటా తీసుకునేది ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్. నా గ్రేడ్ ఈక్వల్ టు ఎఫ్, రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. అలాగే S1లో ఉన్న S1 నుంచి S6లో ఉన్న S1 నుంచి S6లో ఉన్న అన్ని వాల్యూస్ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అయినట్టయితే రిజల్ట్ ఈక్వల్ టు పాస్. నెక్స్ట్ గ్రేడ్ ఈక్వల్ టు ఎఫ్ బై డిఫాల్ట్. నెక్స్ట్ ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అయినట్టయితే దెన్ ఇంటి p ఈక్వల్ టు టోటల్ బై 6, గ్రేడ్ క్యాలిక్యులేట్ చేసి అసైన్ చేసాం. నెక్స్ట్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 6. నా ఇక్కడ కలర్ నేమ్ అనేటువంటిది ఏంటి? కలర్ నేమ్ అనేది రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి, కలర్ నేమ్ ఈక్వల్ టు రైట్ టెర్నరీ ఆపరేటర్ యూస్ చేశాను. రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అయినట్టయితే, అంటే రిజల్ట్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ పాస్ అయినట్టయితే ఇది 2 రిటర్న్ చేస్తే రైట్ క్వశ్చన్ మార్క్కి కోలన్కి మధ్యలో ఉన్న వాల్యూ ఈ కలర్ నేమ్కి అసైన్ అవుతుంది. ఓకే అండి, కాబట్టి క్వశ్చన్ మార్క్కి కోలన్కి మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి? గ్రీన్ ఈజ్ అసైన్ టు కలర్ నేమ్. అదే ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అనేది కనుక ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకోండి, అప్పుడు కోలం తర్వాత ఉన్న వాల్యూ సెలెక్ట్ అవుతుంది. కోలం తర్వాత ఏముంది? రెడ్ ఉంది. రెడ్ ఈజ్ అసైన్డ్ యాజ్ ఎ వాల్యూ టు కలర్ నేమ్. రైట్, కాబట్టి వేరియబుల్స్ని డిక్లేర్ చేసేది, వాటికి అసైన్ చేసేటువంటి లాజిక్ అంతా కూడా రైట్ క్లాస్లోకి ప్లస్ కన్స్ట్రక్టర్లోకి మూవ్ చేయడం జరిగింది. రైట్, కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ విఎం అనేటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే స్టూడెంట్ విఎంలో ఏమేమి ఉన్నాయి? స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే అండి, స్టూడెంట్ డేటా ప్రొవైడ్ చేయడానికి. అట్లాగే ఎడిషనల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేసాం. అవి కన్స్ట్రక్టర్ ద్వారా వాటికి వాల్యూస్ కూడా అసైన్ చేయడం జరిగింది. కాబట్టి స్టూడెంట్ విఎం ఈజ్ ప్రొవైడింగ్ స్టూడెంట్ డేటా విత్ ఎడిషనల్ ప్రాపర్టీస్ విత్ వాల్యూస్. ఓకే, విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ index.html. ఓకే, కాబట్టి ఇప్పుడు index.html మనం స్టూడెంట్ విఎం ఇస్తే ఓకే, ఆ స్టూడెంట్ విఎం ఆబ్జెక్ట్ ద్వారా ఏమేమి ప్రొవైడ్ చేసినట్టు? స్టూడెంట్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేసాం, టోటల్, రిజల్ట్, గ్రేడ్, యావరేజ్, కలర్ నేమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినట్టే. ఓకే, రైట్. ఇప్పుడు స్టూడెంట్ కంట్రోలర్లో ఉన్న లాజిక్ని ఎట్లా మార్చాలి? సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ index.htmlకి మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ని కాదు ప్రొవైడ్ చేయాల్సింది. ఏ ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేయాలండి? స్టూడెంట్ విఎం ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎట్లా? ఓపెన్ ద స్టూడెంట్ కంట్రోలర్. స్టూడెంట్ విఎం SVM ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ విఎం ఆఫ్ ST. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మనం దేనికి పాస్ చేసాం? స్టూడెంట్ విఎంకి పాస్ చేసాం. సో స్టూడెంట్ విఎంలో ఉన్న ఇవ్వండి ఈ S అనేది STని రిసీవ్ చేసుకున్న దేనికి అసైన్ చేస్తుంది? స్టూడెంట్కి అసైన్ చేస్తుంది. అప్పుడు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని టోటల్కి, రిజల్ట్కి, గ్రేడ్కి, యావరేజ్కి అండ్ కలర్ నేమ్ అని ఈ వేరియబుల్స్ అన్నిటికీ వాల్యూస్ అనేవి ఈ కన్స్ట్రక్టర్ ద్వారా అసైన్ చేయబడతాయి. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ వ్యూ ఆఫ్ SVM. కాబట్టి ఇప్పుడు index.html విత్ స్టూడెంట్ వ్యూ మోడల్ ఆబ్జెక్ట్. ఓకే,
కాబట్టి ఇప్పుడు index.html లో మనం ఇక్కడ స్టూడెంట్ బదులు స్టూడెంట్ VM అనేది వస్తుంది. యూజింగ్ సొల్యూషన్ నేమ్ డాట్ VM. Now @model student VM. Okay, so now ఇప్పుడు student VM is carrying student data and all the properties data. ఓకే, కాబట్టి ఈ లాజిక్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. రిమూవ్ ఇట్. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా మోడిఫై చేయాలి మనం జాగ్రత్తగా చూడండి. సింపుల్. ఇక్కడ మోడల్ అంటే ఇప్పుడు ఏంటి? స్టూడెంట్ VM, స్టూడెంట్ కాదు. కాబట్టి స్టూడెంట్ ఐడి ఎందులో ఉంది? స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉంది. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎందులో ఉంది? స్టూడెంట్ VMలో ఉంది. కాబట్టి ఇక్కడ బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్ని దేని ద్వారా రిఫర్ చేస్తాం? మోడల్ ద్వారా. కాబట్టి ఇక్కడ మోడల్ అంటే ఏంటి? స్టూడెంట్ VM, స్టూడెంట్ కాదు. కాబట్టి మోడల్ డాట్ స్టూడెంట్ డాట్ స్టూడెంట్ ఐడి. ఎందుకంటే స్టూడెంట్ ఐడి ఎందులో ఉంది? స్టూడెంట్లో ఉంది. స్టూడెంట్ ఎందులో ఉంది? బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉంది. బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్ని దేంతో రిఫర్ చేస్తాం? మోడల్ అనే దాంతో. ఓకే, సో మోడల్ డాట్ అంటే స్టూడెంట్ VM ఆబ్జెక్ట్ డాట్ స్టూడెంట్ ఐడి. రైట్, ఇప్పుడు ఇక్కడ టోటల్ డిస్ప్లే చేయాలి. టోటల్ ఎందులో ఉంది? ఇదిగోండి, స్టూడెంట్ VMలో టోటల్ క్రియేట్ చేశారు. కాబట్టి @model.total. ఇక మీరు రిజల్ట్ని ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ ఉంది? అగైన్ మోడల్. గ్రేడ్ ఎక్కడ ఉంది? మోడల్ ఆబ్జెక్ట్లో. యావరేజ్ ఎక్కడ ఉంది? మోడల్ ఆబ్జెక్ట్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ అని ఉందనుకోండి, ఇది ఎప్పుడు గ్రీనే డిస్ప్లే చేస్తుంది. అలా డిస్ప్లే చేయకూడదు. కాబట్టి కలర్ నేమ్ కావాలి. ఇక్కడ కలర్ నేమ్ ఎక్కడ ఉంది? మోడల్ ఆబ్జెక్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు index.html ఎక్కడైనా సరే మీకు C# లాజిక్ అనేది ఉందా? లేదు. ఓన్లీ HTML with values. Okay, I mean that the values which are provided by binded model object. Okay, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. స్టూడెంట్ కంట్రోలర్లో అగైన్ అన్ని వాల్యూస్ కూడా >= 35 తీసుకోండి. I raised the request to student index. అన్ని వాల్యూస్ కూడా >= 35 సో దట్ ఇక్కడ టోటల్ 570, రిజల్ట్ పాస్. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఏదైనా అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్కి వాల్యూ అనేది మార్క్స్ అనేవి <35 తీసుకోండి. తెలుగు = 9, రిజల్ట్ ఫెయిల్. ఓకే, సో ఈ విధంగా మనం index.htmlలో ఉన్న C# లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ మొత్తాన్ని మనం వ్యూ మోడల్లోకి మూవ్ చేయడం జరిగింది. ఇది కూడా కాబట్టి ఇదిగోండి, వేరియబుల్స్ డిక్లేర్ చేసే లాజిక్, వాటికి వాల్యూస్ అసైన్ చేసే లాజిక్, అట్లాగే కలర్ వాల్యూని ప్రొవైడ్ చేసే లాజిక్, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? స్టూడెంట్ VMలో ఉన్నాయి, index.htmlలో కాదు. ఇక్కడ మనం index.htmlలో ఉన్నటువంటి లాజిక్స్ మొత్తాన్ని అంటే ప్రెజెంటేషన్కి సంబంధించింది కానీ, అంటే డిస్ప్లేకి సంబంధించింది కానీ, అలాగే వాల్యూస్ని డిక్లేర్ చేసి వాటికి అవసరమైన వాల్యూస్ని ప్రొవైడ్ చేసే లాజిక్ కానీ రెండు కూడా వ్యూ నుంచి రిమూవ్ చేసి సెపరేట్గా మోడల్ క్లాస్లో ప్లేస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ స్టాండర్డ్ డేటా. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది నార్మల్ డేటాను ప్రొవైడ్ చేస్తుంది. దానికి అవసరమైన ఎడిషనల్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఓకే వ్యూ మోడల్లో క్రియేట్ చేసి వాటిని అసైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ని, ప్రెజెంటేషన్ లాజిక్ని వ్యూ నుంచి ఎలా సెపరేట్ చేయాలి వ్యూ మోడల్ ద్వారా అనేది చూడటం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTT IT. Please support us. Thank you all of you.